శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని, గురు, రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరానికి ఒకసారి రాహుకేతువుల మార్పులు జరుగుతుంటాయి. ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది. ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం, కేతువు స్వల్పమైన పాపగ్రహం, జ్ఞానాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము, తర్వాత ఒక దగ్గర ఒక గ్రహంగా మనం చెప్పబడింది. అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని, మిగతా మొండెమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని, 5 తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని, సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది. కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుతాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ, అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ, ఆకస్మిక ధన ప్రవాహం కానీ, ఆకస్మిక లాభాలు కానీ, ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ, అనారోగ్యవంతులుగా చేయటం కానీ, ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ, అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి రాహుకేతువులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విపులంగా ఉంటుంది. ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి. ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం, శుభస్థానాల్లో ఉండడం, ముఖ్యంగా పాపులు 3, 6, 11 మన గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి. ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు, స్వచ్ఛ నక్షత్రాలు అనేటువంటివి రాహుకేతులు లేవు. కానీ కొన్ని మతాంతరాల్లో మనకు నక్షత్రాలు స్వక్షత్రాలని మూల త్రికోణాలు చెప్పబడినాయి. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము. ఇవి ఎప్పుడు కూడా వక్రిగత తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు. కాబట్టి వాటి యొక్క పరిమాణాలను మనం చూసి తద్వారా రాహుకేతుల ప్రభావాన్ని తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. రాహుకేతువుల మార్పు మే 18 నుంచి జరగబోతుంది. ద్వాదశ రాశి వారికి రాహుకేతువుల మార్పు వల్ల శుభ అశుభ ఒక స్థితులు కలుగుతున్నాయి. మరి మనకు ప్రస్తుతము తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. తులారాశి వారికి 11వ స్థానంలో కేతు, 5వ స్థానం రాహు సంచారం చేస్తున్నాడు. మరి తులారాశి వారికి ఈ 5వ స్థాన సంచారంలో ఏ విధంగా ఉంటుందయ్యా రాహు అనేది తెలుసుకుందాం. పుత్రవైరం నృపాత్పూజ్యం కాలాత్రికమ భోజనం సుభిక్షం నృపుణ్యం పంచమస్థో పడి. అయ్యా సంతానంతో విరోధాలు ఉంటాయి. అంటే విరోధం అంటే ఇక్కడ సంతానం చిన్నవాళ్ళే ఉండొచ్చు, పెద్దవాళ్ళే ఉండొచ్చు. మీ మాట వినకపోవటం, చెప్పిన మాట వినకపోవటం, లేతే సంతానం చదువుకోమన్నా కూడా కొంతవరకు మన ఏదో చెడ్డగా చూడటం, ఎప్పుడు ఇదేనా అని. తర్వాత సంతానం వలన ధన నష్టం కూడా కొంతవరకు ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు సన్మానం అంటే రాజులు గుర్తిస్తారు మిమ్మల్ని. తులారాశి వారు రాజ సమానంగా మేము గుర్తించే అవకాశం ఉందని. వేళ తప్పినటువంటి భోజనాలు ఉంటాయి. అవునండి, ఎందుకంటే కట్టబడే కాలం ఉంది కాబట్టి వేళ తప్పిన భోజనం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సరైన రీతితో కొద్దో గొప్ప స్వల్పమైన ఆహారం తీసుకోవడం అనేది మంచిది. తర్వాత ఏదైనా అమితంగా తినకన్నా మితంగా తినండి. అలానే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి మంచి ఆరాధించేటువంటి వారు కానీ అలా దొరికే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా రాజ్య పూజ్యత, గౌరవాలకి ఎటువంటి హాని లేకుండా ఉంటుంది. ఒక సంతాన రీత్యా మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఈ యొక్క
రాహు పంచమ స్థాన సంచారం. మనం కేతువు చూసుకున్నట్లయితే ఏకాదశంలో ఉన్నాడు కేతువు. వస్త్రమాల్యాధిలాభంచ గజసంగాక్షరాధి సుభోజనం. అంటే ఏకాదశంలో కేతువు గజముకు సమానమైనటువంటి వాహనాలు ఎక్కడం, అంటే అధునాతనమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి వాహనాలు ఎక్కడం కానీ, నూతనమైనటువంటి వస్తువు కొనటం కానీ, నూతన వాహనాలు కొనటం కానీ, అలానే భోజన సౌఖ్యం కానీ, పశు సంపద పాడి పరిశ్రమ చేసేటువంటి వారికి లాభం చేకూరే అవకాశం ఉందని, నూతన వస్త్రాలు, రంగురంగుల వస్త్రాలు, అనేక రకాలైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేయటం కానీ, అలానే కొనుగోలులో కొంతవరకు లాభసాటిగా భూలాభాలు ఉండడం కానీ, నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ, అలానే అనేక రకాలైనటువంటి లాభాలు పొందటం, సుగంధం లాంటి వ్యాపారం చేసేవారికి లాభం చేకూరటం, ఇలా అనుకోకుండా కొంత కలిసి రావటం, డబ్బులు కానీ వృత్తిరీత్యా కానీ, ఇలా అన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం, పేరు ప్రతిష్టలు కానీ, ఇవన్నీ విధాలుగా కేతు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మొత్తం మీద తులారాశి వారికి స్వల్పమైన అవయోగాన్ని ఇస్తున్నాడు రాహు. కేతు రాహు యోగాన్ని ఇస్తున్నారు. ఈ యోగం ఇచ్చేటువంటి సమయంలో ఇంకా మంచిదైన యోగాన్ని పొందాలంటే దుర్గాదేవి ఆరాధన, దుర్గా సప్తశతి స్తోత్ర పాఠం కానీ చేసుకోవడం వల్ల, దుర్గా సూక్త పఠనం చేసుకోవడం కానీ, అలా మంత్రోపాసన దీక్షగా చేసుకోవడం మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క తులారాశి వారికి. శ్రీమాత్రి నమః. మంచిమైనటువంటి కొన్ని మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మీన రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు, చెడు ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రాహు కుంభంలో వస్తున్నాడు. మీరు అన్ని కూడా చూస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము. ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం అంటే భూకంపాలు, జలంలో యుద్ధాలు చేయటం, జలం మీదుగా మత కొల్లాలు, ఛాందసవాదాలు ఎక్కువ కావటం, మా మతమే గొప్పదని చెప్పుకోవటం, ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం, అలాగే రెచ్చగొట్టడం మనిషిని మత ఛాందసవాదంగా, అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం, ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని, కొన్ని మినరల్స్, భూగర్భ గనులు వెలికి తీసే అవకాశం ఉంటుంది. అలానే ఈ రాహుకేతుల సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం, ముసుగు దొంగలు ఎక్కువ ఉండడం. ముసుగు దొంగలు అంటే మోసపూరితమైన ఆలోచన లేరు, అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధననష్టం కావటం. అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం, అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం, రకరకాల దుస్తుల్లో ఉండటం, పాశ్చాత్య సంస్కృతికి అలవర్చుకోవటం, ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం, లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం, అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం, ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం, అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటివి కేతు సూచిస్తున్నాడు. అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అంటే తదేకమైనటువంటి జ్ఞానాన్ని, మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు. మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు. రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు, జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు. అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా కలబోవది. 180 డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి. కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి, కాలసర్ప దోషాలు, యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం. సర్పదోషాలని, పూర్వీకుల శాపాలని, వాళ్ళ అట్లనే పితృ శాపాలని, ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించాయో అవన్నీ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతు అనుగ్రహాన్ని కూడా పొంది సకలం కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమహాత్రేయ.